వెల్కమ్ టు రాబందుల రెక్కల చప్పుడు ఒక ఓటమి 100 తప్పులు. కేసీఆర్ విజయానికి ఎక్కడ అడ్డుకట్టబడింది? నిజంగానే కేటీఆర్ చెప్పినట్లు 32 యూట్యూబ్ ఛానళ్ళు పెడితే కేసీఆర్ పార్టీ గెలిచేసేదా? కేవలం యూట్యూబ్ ఛానళ్ళే మనుషుల మైండ్ సెట్ని మార్చేసి కేసీఆర్ని పరాజయం దిశగా తీసుకెళ్ళా. నిజంగానే ఫన్నీయా? దీన్ని చూసి దీన్ని నాతో ఒక రాజనీతి శాస్త్ర అధ్యాపకుడు అన్నమాట. ఇట్స్ అ ఫన్నీ కంక్లూజన్. అది ఫన్నీయా కాదా? అసలు నిజంగానే 32 యూట్యూబ్ ఛానల్లో రాష్ట్ర భవిష్యత్తుని, రాష్ట్ర రాజకీయాల్ని శాసించేటటువంటి పరిస్థితి ఉందా? అదే సందర్భంలో కేసీఆర్ ఎక్కడ యూట్యూబ్ ఛానళ్ళు నడపలేదా? యూట్యూబ్ ఛానల్ని కొనలేదా? యూట్యూబ్ ఛానల్ని తమ దారికి తెచ్చుకోలేదా? ఈ అంశాల మీద ఒకసారి ఈరోజు మనతో మాట్లాడటానికి ఓకే టీవీ యూట్యూబర్, ప్రముఖ యూట్యూబర్, ఓకే టీవీ మేనేజింగ్ డైరెక్టర్ మనతో ఉన్నారు శ్రావ్య. శ్రావ్య గారు, వెల్కమ్ టు ద షో. సార్ నమస్తే అండి. శ్రావ్య గారు, కేటీఆర్ 32 యూట్యూబ్ ఛానళ్ళ గొడవ విన్నప్పుడు ఏమనిపించింది మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రకంగా అయితే హ్యాపీగా ఉంది. ఎందుకంటే కేవలం యూట్యూబ్ ఛానల్స్ వల్ల ఆయన ఓడిపోయారు, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని చెప్పి డైరెక్ట్గా ఒప్పుకున్నట్టే లెక్క. కానీ 32 యూట్యూబ్ ఛానల్స్ ఫేక్ అన్నారు కదా, బట్ ఆయన కొన్న 132 ఛానల్ సంగతి ఏంటి అనేదే నా ప్రశ్న. ఆల్రెడీ నేను దీనికి కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది సార్. అంటే నేను అనుకోవడము యూట్యూబ్ ఛానల్స్ కంటే కూడా వాళ్ళ అహంకారమే వాళ్ళని ఓడించింది. దానికి వద్దాము. అసలు ఈ యూట్యూబ్ ఛానళ్ళకి సంబంధించిన ప్రశ్నని నేను ఈ మధ్య కోదండరామ్ గారు నా లైవ్ షోకి వచ్చిన రోజు కూడా అడిగాను. కోదండరామ్ గారు ఏమన్నారో ఒకసారి చూద్దాం. పీసీఆర్ ఒకసారి ఆ కోదండరామ్ గారి వీడియో ప్లే చేయండి. ప్రస్తావన మీరు తీసుకొచ్చారు. ఈ మధ్య కేటీఆర్ ఒక మాట అన్నారు, 32 మెడికల్ కాలేజీలు కట్టకుండా 32 యూట్యూబ్ ఛానళ్ళు కొంటే మేము గెలిచేవాళ్ళం అని కొన్నారు కదండి. అబద్ధాలు ఎందుకు చెప్పాలి? మెడలు మంచి బెదిరించి ఛానళ్ళు గుంజుకున్నారు, కొన్నారు, ఆక్రమించుకున్నారు, ఇష్టానుసారంగా చేసిండ్రు కదా. చేయలేదు ఎందుకు? చేస్తే కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి కదా. మీటింగ్ పెడితే మళ్ళీ కొద్ది మందిమే ఆ రోజుల్లో స్పందించడం, దానికి సమాధానాలు చెప్పినాం, ఇది కరెక్ట్ కాదని గట్టిగా నిలబడి మాట్లాడినాం. దానికి కౌంటర్గా ఒక అంటే కొన్ని వీడియోలు కూడా విడుదలైనాయి. మీరు 32 ఛానళ్లే కాదు, ఇంకెక్కువే ఛానళ్ళు కొన్నారు, పైగా మీరు చాలా ప్రచారం చేశారు. చాలా ప్రచారంలో ఏమీ వెనకపోలేదు. ఇవాళ మేము చేసుకోలేకపోయినామని చెప్పటం పూర్తి అబద్ధం. వాళ్ళ గొంతు తప్ప ఇంకో గొంతు వినబడలేదు కదా, ఇంకొక వార్త రాలేదు కదా, రాయటానికి ఎవరు సాహసించని పరిస్థితి. వెనకటికి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడైనా పోలీసులు వచ్చి బెయిరిచ్చిండ్రేమో, కానీ ఈసారి అట్లాంటిది ఏం అవసరం లేదు. అడ్వర్టైజ్మెంట్ బిల్లు చెక్కు సైన్ చేయాలంటే మేము చెప్పినట్టుగా రాయాలంటంతో అందరూ విన్నారు కదా. కాకుండా ఎవరు తిరస్కరించింది, ధిక్కరించిన వాళ్ళు ఎవరు లేరు. సోషల్ మీడియాను కూడా చాలా క్లోజ్ గా మానిటర్ చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం అనేటటువంటి వాస్తవం. అది కూడా చాలా చేసి మీడియాలో రాసేటటువంటి వాళ్ళని కూడా చాలా ఇబ్బందులు పెట్టి కేసులు పెట్టిండ్రు. ఆర్టీసీలో నిజామాబాద్లో ఒక మిత్రుడిని తీసేసిండ్రు కూడా. తర్వాత మళ్ళీ ఇంకా ఆయన మీద కేసులు పెట్టిండ్రు. అట్లా చాలా మందిని రకరకాలుగా వేధించారు. ఈ వేధింపుల వల్లనే ఒక భయం అనేది ఆవహించిపోయింది. కింద ధిక్కరించిన వాళ్ళ మీద కేసులు. శ్రావ్య సార్, కోదండరామ్ గారి అభిప్రాయం అది. నేను కోదండరామ్ గారి దగ్గర ప్రస్తావించినటువంటి దీని మీద కొన్ని వీడియోలు వచ్చిన దాంట్లో మీ వీడియో కూడా ఒకటి. ఆ రోజు నేను వీడియో చూసి వెంటనే మీ గురించి ప్రస్తావన చేశాను. అంటే ఒక విషయం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఒకటి యూట్యూబ్ వీడియోలు మాత్రమే ప్రభావితం చేశాయా, వాళ్ళని ఓటమికి పాలు చేశాయా అనేది ఒక అంశం అయితే, అసలు యూట్యూబ్ ఛానళ్ళ పట్ల, సోషల్ మీడియా యాక్టివిస్టుల పట్ల ప్రభుత్వ వైఖరి కూడా ఒకసారి చర్చనీయాంశమైంది. మీరు ఎట్లా చూస్తున్నారు?
సార్ ఒకవేళ ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ అంటే వాళ్ళకి భయం ఎందుకు, లైట్ తీసుకోవాలి కదా. మేము ప్రతిసారి మా మార్నింగ్ న్యూస్లో మొత్తుకున్నాం, అరే అమ్మాయిల మీద అత్యాచారాల దగ్గర నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుల దగ్గర నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు మరో నయీం లాగా బిహేవ్ చేసే వాళ్ళ గురించి ప్రతిసారి ప్రభుత్వ దృష్టికి మేము తీసుకెళ్ళాము. కొన్ని ఛానల్స్ మాత్రమే ధైర్యంగా నిజంలాగా చూపించినాయి. ఆ నిజంలాగా చూపించడాన్ని వీళ్ళు తట్టుకోలేకపోయారు. ఎమ్మెల్యేల ప్రస్తావన వచ్చింది కాబట్టి మీరు ఒక ఇద్దరు ఎమ్మెల్యేలతోటి బాగా ఇబ్బంది పడ్డట్టుగా అవును. ఎట్లా ఏంటి మీ అనుభవం ఏంటి? అనుభవం ఏంటంటే సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పట్టణచేరు మహిపాల్ రెడ్డి తీసుకుందాం సార్. ఆయన రోజు పొద్దున్న లేస్తే టిఫిన్ తింటాడా, లంచ్ తింటాడా, ఏం తింటాడా అనేది జరిసే పక్కన పెడితే ఆయన భూముల్ని తినడమే పనిగా పెట్టుకొని పేదవాళ్ళ భూమిని ఎలా ఆక్రమించుకోవాలి పొద్దున్న లేస్తా అంటే ఎమ్మెల్యే అవ్వగానే ఆయన పని కాదే, ఇక వేరే ఏం లేదు. సో మా దృష్టికి వచ్చిన ఇష్యూస్ని మేము మాట్లాడినందుకు ఈసారి మహిపాల్ రెడ్డికి టికెట్ రాదు, కొత్త పర్సన్కి ఇవ్వాలనుకుంటున్నారు కేసీఆర్ గారు అని అన్నందుకు మా పైన దాడులు చేయించే ప్రయత్నం జరిగింది. సో మార్నింగ్ నేను జిమ్కి వెళ్ళినప్పుడు సార్ డైరెక్ట్గా కొంతమందిని పంపించి అటాక్ చేయించడం జరిగింది. అయితే ఇంకా అది మహిపాల్ రెడ్డి మనుషులా లేకపోతే గువ్వల బాలరాజు మనుషులా అనేది ఇంకా తెలియలేదు. బట్ డైరెక్ట్గా మాత్రం మహిపాల్ రెడ్డి మనుషులనే ఒక గట్టి ఫైట్ అని, అంటే చంపేదాకా కూడా పోయింది. కొంతమందితో మీడియేటర్స్ తోటి ఫోన్లు మాట్లాడించిండ్రు, మాతో మాట్లాడే ధైర్యం కూడా లేక. సో చాలా రకాల ఇబ్బందులు పెట్టిండ్రు. అట్లనే ఆర్మూర్ జీవన్ రెడ్డి మనందరికీ తెలుసు, సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతున్నారంటే జీవన్ రెడ్డి నెంబర్ 1 అందులో. ఆయనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ తెలియదు, ఏం తెలియదు. సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. ఒక ముద్దపప్పు ఎమ్మెల్యే అనే చెప్పుకోవాలి. ఇంకా ఈ విషయంలో అప్పటి ముఖ్యమంత్రి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. అటువంటి వ్యక్తి గురించి మీరు చాలా సింపుల్గా మాట్లాడేస్తున్నారు సార్. ఆర్మూర్కి నేను వెళ్ళినప్పుడు సార్ బలవంతంగా మన ఏదైతే మీడియా వెహికల్ వ్యాన్ ఉంటుందో నన్ను ఎక్కడ తిరగనీయకుండా బలవంతంగా పట్టుకుపోయింది సార్. అక్కడ పోలీసులు అందరూ కూడా ఆయన తొత్తుల్లాగానే, అక్కడ పబ్లిక్ ఒక్కటే చెప్పింది సార్, ఇప్పుడు ఆర్మూర్కి వెళ్తే కూడా ఒక దేవతలాగా నన్ను కొలుస్తున్నారు. శ్రావ్య గారు మీరు మా కోసం నించున్నారు. ప్రతి ఒక్కరు సార్, చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు, సర్పంచ్ల వరకు, ఎంపీటీసీల వరకు జీవన్ రెడ్డి వల్ల ఎవరు బాధపడలేదు సార్. ప్రతి ఒక్కరు. ఆర్మూర్ అయితే అది ఏమంటారు, ఒక తీహార్ జైలు కన్నా కూడా ఘోరమైనటువంటి పరిస్థితి. అక్కడ ప్రజలందరూ ఒక జైల్లో బందీ అయ్యారు సార్. అంటే మీరు అంటే కొత్తగా జర్నలిజంలోకి వస్తున్నటువంటి వ్యక్తి మీరు, ఇట్లాంటివన్నీ చూసినప్పుడు ఏమనిపించింది? ఏమనిపించలేదు సార్. ఫస్ట్ నేను ఒకటే అనుకున్నా, మనం ధైర్యంగా ఉంటే, మనం మొండిగా ఉంటే ఎవ్వరు కూడా మనం ఏం చేయలేరు. ఎప్పుడైతే మనం భయపడతామో అప్పుడు మనం వాళ్ళకి దొరికినట్టే లెక్క. సో ఎటువంటి దేనికి కూడా భయపడకుండా ముందరికి వెళ్తూ ఉన్నాను సార్, అంతే. ఇంకా అంతకుమించి వేరే ఏం లేదు. మళ్ళీ కేటీఆర్ మాటకు వద్దాం. 132 యూట్యూబ్ ఛానల్ కొన్నారు, 32 ఏంటి అని మీరు అంటున్నారు. దానికి సంబంధించిన చెప్పగలరా? సార్ చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు పేర్లు చెప్పమంటారా? నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు నెంబర్ 1గా చెప్పేటువంటి సుమన్ టీవీ డిజిటల్ మీడియా. సో ఐఎన్పిఆర్ ద్వారా ట్రాన్సాక్షన్స్ అయినాయి. ఐఎన్పిఆర్లో ఒకసారి మనం వెళ్ళి ఆర్టీఏ యాక్ట్ వేస్తే కనుక వాళ్ళన్ని వివరాలు ఇస్తారు. కావాలంటే నేనే మీకు సబ్మిట్ చేస్తా. మిర్రర్ టీవీ వాళ్ళదే. అండ్ తర్వాత మీకు తెలుసు తొలి వెలుగు సంగతి ఏమైందో తెలుసు. సో అట్లా చెప్పుకుంటూ పోతే నెంబర్ ఆఫ్ ఛానల్స్ వాళ్ళకి బహిరంగంగానే వర్క్ చేసిండ్రు. అంటే నాకంటే బాగా తెలంగాణ ప్రజలు చెప్తారు సార్. లిస్ట్ ఇవ్వమంటే కింద కమెంట్స్ రూపంలో తెలియజేస్తారు వాళ్ళు, అక్క ఈ ఛానల్ మిస్ అయినా, ఆ ఛానల్ మిస్ అయినా, వాళ్ళే ఉల్టా మనకు చెప్తున్నారు. అంటే వాళ్ళు అంత అవగాహనతో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్, ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ అంటున్నారు కదా, మరి ఇదే కేటీఆర్ గారు యూట్యూబ్ ఛానల్స్ని యూజ్ చేసుకున్నప్పుడు యూట్యూబ్ ఛానల్స్ లో ఈయన కూడా ఇంటర్వ్యూలు ఇచ్చింది కదా, గంగావ లాంటి వాళ్ళ దగ్గరకు పోయి చేసుకున్నారు. అదే సందర్భంలో సందేశ్ అనేటటువంటి ఒక హిందీ యూట్యూబర్ కి ఇచ్చారు, బోల్డంత మంది యూట్యూబర్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అంటే యూట్యూబర్లని, సోషల్ మీడియా యాక్టివిస్టులని ఉపయోగించుకునే క్రమంలో వాళ్ళు అందరికంటే ముందున్నారనేది ఒక చర్చ ఉంది. దీన్ని రెండింటిని ఎట్లా చూస్తారు? అంటే ఆయన ఏమో మేము సరిగ్గా వాడుకోలేదు అంటున్నారు, ఫేక్ ప్రచారాలను అడ్డుకోలేకపోయా ఉంటున్నారు. రెండో పక్కేమో అంటే చాలామంది యూట్యూబర్లకు ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చారు, గంగవ్వకి ఇచ్చారు, అట్లాగే సందేశ్కి ఇచ్చారు, మరికొంతమంది హిందీ యూట్యూబర్లకి ఇచ్చారు, టీ హబ్లో ఇంటర్వ్యూలు ఇచ్చారు, తర్వాత టీ హబ్లో కొంతమంది నిరుద్యోగులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఇవన్నీ కలిపి ఒక పక్కన ఉంటే ఇంకో పక్క మేము సరిగ్గా చేయలేకపోయి ఉంటున్నారు. దీన్ని ఎట్లా, ఈ రెండింటి వైరుధ్యాన్ని ఎట్లా చూస్తారు మీరు? సో ఫస్ట్ కేటీఆర్ చేసిందే ఫేక్ ప్రపగండా అంటాను. ఎందుకంటే
ఏ ఛానల్ని ఎట్లా యూజ్ చేసుకోవాలనేది కేటీఆర్ గారి కన్నా కూడా బాగా ఇంకెవరికి కూడా తెలీదు. ఇన్ఫ్యాక్ట్ మాకు కూడా తెలియదు అంటే ఎవరిని ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఎవరిని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే మాజీ ఐటీ శాఖ మంత్రిగా ఆయనకు తెలుసు ఏ ప్లాట్ఫామ్ ఎట్లా యూజ్ చేసుకోవాలనేది. ముఖ్యంగా చెప్పాలంటే సార్ ఇక్కడ కేటీఆర్ గారు వీళ్ళందరూ ఇన్ని ఛానల్స్ని ఆయన యూజ్ చేసుకుంటే కూడా ప్రతిఫలం ఎందుకు రాలేకపోయింది సార్? అసలు యూజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం వాళ్ళకి ఎందుకు వచ్చింది? ఇంతమందిని కొనాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? అంటే మీకు భయం ఏర్పడింది కదా, మీరు పాలన సరిగ్గా చేయలేదనే. పదే పదే కొన్నారు అంటున్నారు, అంటే ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారా, లేకపోతే దాని ఓనర్షిప్ని కొన్నారా, లేకపోతే బెదిరించారా, ఏం జరిగింది? కొన్ని ఛానల్స్ని బెదిరించారు, కొన్ని ఛానల్స్ ఓనర్షిప్ని కొన్నారు. ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే యాంటీగా మాట్లాడతారో ఫస్ట్ వాళ్ళకి ఒక భయం అనేది చూపిస్తారు. ఆ భయానికి లొంగలేదు అనుకోండి, ఎస్ ప్రపంచం అంతా డబ్బుతో నడుస్తుంది, అబ్బా ఇప్పుడు ఎట్లా నడపాలి ఈ ఛానల్, చాలా ఇబ్బంది అవుతుంది అనుకున్న వాళ్ళు ఆబ్వియస్లీ తీసేసుకొని వాళ్ళు కనెక్ట్ అవుతూనే ఉన్నారు. అసలు నన్ను అడిగితే సార్ చాలామంది సార్ అంటే ఒకప్పుడు జర్నలిజంకి ఇప్పుడు జర్నలిజంకి, ఒకప్పుడు ఛానల్స్కి ఇప్పుడు ఛానల్స్కి చాలా తేడా ఉంది సార్. జనరేషన్ మారింది అంటున్నాం, కానీ అంతకన్నా ముందు జనరేషన్తో పాటు ఛానల్స్ కూడా మారిపోయాయని ఫస్ట్ నేను బాధపడుతున్నాను ఈ విషయంలో. అదే సందర్భంలో బెదిరింపులకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ వస్తే అంటే ఏ రకమైనటువంటి బెదిరింపులు వచ్చేవి ఛానల్స్కి, యూట్యూబ్ ఛానల్స్కి? మీరు ఎదుర్కొన్న అనుభవం, మీ సహచరులు ఎదుర్కొన్న అనుభవం ఓపెన్గా చెప్పండి. ఫస్ట్ ఇప్పుడు నా వరకు వస్తే సార్ నాకు చాలా కనెక్షన్స్ ఉన్నాయి, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాయి, కాంగ్రెస్లో, బీజేపీలో అందరు ఉన్నారు. ఫస్ట్ నా చుట్టూ ఎవరున్నారు, నేను ఎవరెవరితో మాట్లాడుతున్నా, నేను ఎక్కడికి పోతున్నా, మొత్తం నన్ను ఇంటెలిజెన్స్ నా మీద నిఘా పెట్టించి నేను కూర్చుంటున్నా, తుమ్ముతున్నా, దగ్గుతున్నా, అండ్ నాకు తెలిసిన వాళ్ళ నెంబర్స్లో నుంచి నా నెంబర్ని బ్లాక్ చేయించడం, నన్ను వాళ్ళతో మాట్లాడనీయకుండా చేయడము, అండ్ మీడియేటర్స్ ద్వారా కౌన్సిలింగ్ చేయించడం. నీకు అవసరమా ఆడపిల్లవు, నీకు ఎందుకు ఇవన్నీ, హ్యాపీగా నీకేం కావాలో చూసుకుంటాం, నీకెందుకు ఇవన్నీ, హ్యాపీగా ఏసీలో కూర్చొని పని చేసుకోక నీకు ఇవన్నీ అవసరమా? సో ఇటువంటి వాటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక మిగతా వాళ్ళ సంగతి తెలుసు, మల్లన్నకి ఏం జరిగిందో తెలుసు, రఘుకి ఏం జరిగిందో తెలుసు, మహిపాల్ యాదవ్ని అయితే కుక్కను కొట్టినట్టు కొట్టించారు సార్. సో ఇట్లా ఎంతమందిని ఇబ్బంది పెట్టిండ్రంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళము, ఆత్మాభిమానం ఉన్న వాళ్ళము, నువ్వు కొట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టిన తర్వాత మేమెందుకు మీకు అమ్ముడు పోవాలి, మేమెందుకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి? సో ప్రజల వైపు ఉన్నాము, నిజాన్ని నిజంలాగా చూపిస్తున్నాము, మీరు కావాలంటే మీరు సవరించుకోండి, సవరణలు చేసుకొని ఉంటారు మీరు. అంటే మేము ఏదో చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసాం, పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేసాం, వీటిని ప్రజల వద్దకు తీసుకెళ్లకుండా మా మీద దుష్ప్రచారం చేసిన యూట్యూబ్ ఛానళ్ళు అని ఒక బ్రాండ్ వేయడానికి కేటీఆర్ ప్రయత్నం చేశారు. నిజంగానే అట్లా ఉద్దేశపూర్వకంగా మీ ఛానల్స్ అన్ని వ్యతిరేకంగా పనిచేస్తాయి? లేదు సార్, ఉద్దేశపూర్వకంగా మేము ఎప్పుడు కూడా చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ నేనైతే చాలా సందర్భాల్లో అభివృద్ధి అయిన విషయాలని అభివృద్ధి అయినాయి అని కూడా నేను ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత చూసుకుంటే నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను సార్, చాలా మారుమూల గ్రామాలు నీళ్లు లేనటువంటి పరిస్థితిలో తెలంగాణ ఏర్పడిన తర్వాతనే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వాళ్ళకి నీళ్లు రావడం జరిగింది. సో ఉన్నట్టు చెప్పినాము, లేనిది ఉన్నట్టు మాత్రం సృష్టించలేదు. అభివృద్ధి జరిగింది చెప్పినాము, జరగనివి మరింత ఎత్తి చూపించాము. మీరు ఒక విషయం గమనించారో లేదో, నేను పదే చెప్తుంటా, ఈ ప్రోగ్రాంలో కూడా చాలాసార్లు చెప్పాను, టిఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి తాను ఇచ్చినటువంటి ప్రకటనలోనే స్వయంగా చెప్పింది గులుగుడే గుద్దుడే అని. అంటే అసంతృప్తి ప్రజల్లో ఉంది అన్న విషయాన్ని యూట్యూబ్ ఛానల్ చెప్పక్కర్లేదు, శాటిలైట్ ఛానల్ చెప్పక్కర్లేదు, మీడియా చెప్పక్కర్లేదు. స్వయంగా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, అంటే ముఖ్యమంత్రి గారి టీం ఆధ్వర్యంలో, కేటీఆర్ గారి టీం ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ అడ్వర్టైజ్మెంట్లోనే చెప్పారు గులుగుడే గుద్దుడే అని. గులుగుడే అనే కాన్సెప్ట్ ఏంటి? ప్రజల్లో అసంతృప్తి ఉంది అని, ప్రజలకు ఏదో చేయలేకపోయాం అనేటటువంటి అంశాన్ని వాళ్లే చెప్తూ దాన్ని వాళ్ళకి అంటే యూట్యూబ్ ఛానళ్ళకి ఆపాదించడాన్ని ఎట్లా చూస్తారు శ్రావ్య మీరు? అది ఇంకా అహంకారం అనే అనుకోవాలి. ఈ సందర్భంగా నేను మార్నింగ్ న్యూస్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను సార్ రీసెంట్గా. ఇప్పుడు సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీలో ఈ అల్లు అర్జున్ బ్రదర్ రోల్ చేస్తారు, యాక్సిడెంట్ అయి ప్రకాష్ రాజ్ చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఈయన వాళ్ళ బ్రదర్ ఎవరైతే పెద్ద కొడుకు ఎవరైతే ఉంటారో, ఇంకా నేను మల్టీ మిలియనర్నే అన్న ఫీలింగ్ లో ఎస్ అలాగే ఉంటారు. అట్లనే ఇప్పుడు కేటీఆర్ గారు కూడా మేము ఇంకా అధికారంలోనే ఉన్నాం, మేము ఇంకా ఇలాగే ఉన్నాం, మేమేం తప్పులు చేయలే, అయినా కావాలని ఓడగొట్టిండ్రు అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. నిన్న పార్లమెంట్ ఎలక్షన్స్ రివ్యూ సందర్భంగా ఆయన ఒక మాట అన్నాడు,
కేసీఆర్ అధికారంలో లేరు అన్న విషయాన్ని సాధారణ ప్రజలు కూడా జీర్ణించుకోవట్లేదు అని నిజమేనా? వాస్తవమే సార్. ఎందుకంటే తెలంగాణ ప్రజలు కేసీఆర్ని కావాలనుకున్నారు, కానీ బీఆర్ఎస్ పార్టీని వద్దనుకున్నారు. దానికి కారణం వీళ్ళ అహంకారం, అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేకపోవడం, ఎమ్మెల్యేలు మళ్ళీ పాదచింతకాయ పచ్చడిలాగా అవినీతి చేసిన ఎమ్మెల్యేలకే మళ్ళీ టికెట్లు కట్టబెట్టడం. బట్ కేసీఆర్ గారి మీద ప్రేమ మాత్రం తెలంగాణ ప్రజలకు ఉంది సార్. ఇండియా టుడే సర్వేలో కూడా ఎక్కువ మంది చాయిస్ కేసీఆర్ ఉన్నారు. కేసీఆర్ తర్వాత స్థానంలో రేవంత్ రెడ్డి ఉన్నారు, తర్వాత స్థానంలో కేటీఆర్ ఉన్నారు. కానీ ఎక్కువ మంది మాత్రం కేసీఆర్నే ఆప్ట్ చేశారు. కానీ ఒక ప్రధానమైన విషయం గమనించాలి శ్రావ్య, కేసీఆర్ మీద జరిగినటువంటి వ్యతిరేక ప్రచారం లేదా పార్టీ మీద జరిగిన వ్యతిరేక ప్రచారం ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రచారంగా ఈరోజు భారత రాష్ట్ర సమితి కంక్లూడ్ చేస్తుంది. దాన్ని మీరు అంగీకరిస్తున్నారా? అస్సలు అంగీకరించాను సార్. ఉద్దేశపూర్వకంగా చేయడానికి వాళ్ళు మాకేమైనా భద్రశత్రువులా, మేమైనా ఫ్యాక్షనిస్ట్లమా, లేకపోతే వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా సార్? ఒక జర్నలిస్ట్ అనే వ్యక్తి ఒక ప్లాట్ఫామ్ పెట్టుకుని ప్రజల సమస్యని చూపించడమే ఎజెండాగా పెట్టుకుంటే, ప్రజల సమస్యలు చూపిస్తే. ఇంకోటి మీరు చెప్పే లెక్క ప్రకారం అయితే సంఖ్యాపరంగా చూస్తే 132 ఛానళ్ళు, 132 ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ వాళ్ళు భావిస్తున్న ఛానళ్ళు కూడా పెద్దగా ఆ సంఖ్యలో ఏదనుకుంటా చాలా కొద్ది ఫింగర్స్ మీద లెక్క పెట్టేంత సంఖ్య ఉంటుంది మీతో సహా. అవును, మిమ్మల్ని కూడా వాళ్ళ ఫ్యాబ్రిక్లో వేసుకున్నప్పటికీ. ఈ నేపథ్యంలో అసలు అంటే నేను మధ్యాహ్నం ఒక జర్నలిస్ట్ మిత్రుడితో, ఆయన యాక్చువల్గా మనకి కాల్లో రావాలి, ఆయన ఏదో టెక్నికల్ ఇష్యూ వలన ఆగిపోయింది. ఆయన నటులు మధ్యాహ్నం మాట్లాడింది ఏంటంటే, అరవింద్ మనం జర్నలిజంలోకి వచ్చిన కొత్తలో, నాకంటే చాలా సీనియర్ ఆయన, అరవింద్ మనం జర్నలిజంలోకి వచ్చిన కొత్తలో సెక్రటేరియట్కి వెళ్ళి సమాచారం తీసుకునేవాళ్ళం, స్కూప్ వార్తలు రాసేవాళ్ళం. అసలు సచివాలయంలో అభివృద్ధికి సంబంధించిన వార్తలు రాయడానికి సచివాలయంలో జర్నలిస్టులకే యాక్సెస్ లేనప్పుడు ఇంకా యూట్యూబ్ ఛానల్ అని తిడితే ఏమొస్తుంది అన్నారు. అంటే యాక్చువల్గా ఈ మాట అన్నది దుర్గాం రవీందర్ అని ఒక సీనియర్ జర్నలిస్టు నాతోటి మధ్యాహ్నం మాట్లాడినప్పుడు అన్నారు. ఆయన యాక్చువల్గా మనతోటి ఇవాళ డిబేట్లో జాయిన్ అవ్వాల్సి ఉంది, అది వచ్చిన టెక్నికల్ ఇష్యూ మూలంగా ఆయన జాయిన్ అవ్వలేకపోతున్నారు. అంటే శ్రావ్య, ఇక్కడ ఒక ప్రధానమైన అంశం యూట్యూబ్ ఛానళ్ళు, సోషల్ మీడియా యాక్టివిస్టులు ఇవన్నీ పక్కన పెడితే వీళ్ళందరినీ క్లోజ్గా మానిటర్ చేసింది ప్రభుత్వం, ఇబ్బందులు పెట్టింది అనేది మాట. ఒక పక్క యూట్యూబ్ ఛానల్గా మీరు ఫేస్ చేసినటువంటి ఇబ్బందులు చెప్పారు, అలాగే సోషల్ మీడియా యాక్టివిస్టులు చాలామంది మీద కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారు. అటువంటివి మీ దృష్టికి ఏమైనా వచ్చినాయా? ఎస్, ఎందుకు లేదు సార్. మన తెలంగాణ విఠల్ గారు ఉన్నారు, సోషల్ యాక్టివిస్ట్, అండ్ టీఆర్టీవీ తిరుపతి అని ఉన్నారు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే నెంబర్ ఆఫ్ పీపుల్ సార్. మన జడ్సన్ సార్ లేరు, బక్కా జడ్సన్ సార్, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీలో ఏమైనా జరిగినా సరే డెఫినెట్గా ఆయన ప్రజల దృష్టికి తీసుకొస్తారు. సో ఇట్లా చాలా మంది ఉన్నారు సార్. నెంబర్ ఆఫ్ వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది, వాళ్ళ తరపున మేము మాట్లాడడం జరిగింది. సో అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం, ఎవరిని కూడా వదలలేదు సార్, వాళ్ళు ఎవరిని కూడా వదలలేదు. ఎస్, బీఆర్ఎస్ పార్టీ ఒక బోగస్ పార్టీ అని అనకపోయినా అన్నట్టుగా వాళ్ళే ఫీల్ అవుతున్నారు. అంటే గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు తడుముకునే చిన్న విమర్శను కూడా అంగీకరించలేని పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉంది అనేది గతంలో కొంతమంది విజ్ఞులు అన్నమాట. అంటే విమర్శల్ని సానుకూలమైనటువంటి దృక్పథంతో అంగీకరించి దాన్ని ఒక అంటే చేయాల్సిన మార్పులను ఐడెంటిఫై చేయాల్సిన పరిస్థితి. ఈవెన్ ఇప్పుడు మనం చేస్తున్న పని కూడా యాక్చువల్గా బీఆర్ఎస్ కాలంలో జరిగినటువంటి పొరపాట్లు, ఆ పొరపాట్ల క్రమంలో సోషల్ మీడియాని, యూట్యూబ్ ఛానళ్ళని డీల్ చేసిన విధానం, ఇది ప్రధానంగా మనం డిస్కస్ చేస్తున్నాం. మనం ఆ పాజిటివ్ యాంగిల్లో తీసుకోకుండా దాన్ని నెగటివ్ యాంగిల్లో తీసుకొని ఇబ్బందులు పెట్టారనేది మీ కంక్లూజన్. ఈ క్రమంలో మీ ఇబ్బందులతో పాటు మీ సహచరులు ఫేస్ చేసినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే మీ దృష్టికి ఉంటే, ఎక్కువగా ఇబ్బంది పడ్డారు. నాకు తెలిసి తీర్మార్ మంగళం మీద దాదాపు 150 కేసులు పెట్టారు. దాదాపు 8 సంవత్సరాల కాలంలో నాకు తెలిసి 150-140 కేసులు పెట్టారు. అట్లా చాలామంది ఉన్నారు. వీటన్నిటికి ఇప్పుడు ప్రభుత్వం ఏమన్నా మీకు రిలీఫ్ ఏమన్నా ఇచ్చే అవకాశం కనిపిస్తోందా? ఏం లేదు సార్, ఏం లేదు. ఈ ప్రభుత్వం కూడా రిలీఫ్ ఇచ్చే అవకాశం ఏం కనబడట్లేదు. బట్ ఇక్కడ కొద్దిగా కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి కూడా ప్రజాస్వామ్యం అని మాట్లాడుతున్నారు కాబట్టి, సో ఈ ప్రజాస్వామ్యంలో మాకు మాట్లాడడానికి స్వేచ్ఛ ఇస్తున్నారని అనుకుంటున్నాం. బట్ వాళ్ళు కూడా కొన్ని కాల్స్ చేస్తున్నారు, ఇంకా మాది బేబీ పార్టీ ఫామ్ అయ్యి వాళ్ళు కూడా విమర్శలను అంగీకరించే పరిస్థితిలో ఉన్నారంటారు.
ఉన్నారు కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వాళ్ళే ముఖ్యమంత్రి అనుకుంటారు కాబట్టి, సో వాళ్ళ గురించి మాట్లాడగానే డైరెక్ట్ వాళ్ళే కాల్ చేస్తున్నారు సార్. అంటే ఇక్కడ అంటే మనం అనుకునేటువంటి కన్క్లూజన్ ఏంటంటే ఆ రోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది అధికార పార్టీ అనుకున్నప్పుడు దానికి ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్న పార్టీ ఖచ్చితంగా దీని గురించి మాట్లాడింది కాబట్టి ఇవాళ ఏమన్నా ఆ రకమైనటువంటి రిలీఫ్ మీకు అందుకు అనిపిస్తుందా? ఎందుకంటే మిగతా మీడియా ఛానళ్ళు మీడియా గురించి మాట్లాడటానికి సంఘాలు ఉన్నాయి, యూనియన్లు ఉన్నాయి, అంటే ఇతరత్ర వ్యవహారాలు ఉన్నాయి. కానీ ఈ యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన ఒక నెట్వర్క్, దీనికి సంబంధించి యూనియన్లు ఏమీ లేవు కాబట్టి నేను మిమ్మల్ని ప్రశ్న ఈ రకంగా యూనియన్స్ లేదు. అండ్ ఇంకా నేను అనుకోవడం ఏంటంటే ఈ ప్రభుత్వం అయితే ఇంకా గుర్తించలేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నిజంగా గుర్తించి ఉంటే ప్రమాణ స్వీకారం అయిన వెంటనే యూట్యూబ్ ఛానల్స్ ఎవరెవరు ఉన్నారు ప్రజల సమస్యల గురించి మాట్లాడిన వాళ్ళు అని గుర్తించి ఉంటే బహుశా ఈ పార్టీకే పిలిచేవారు, మాట్లాడేవాళ్ళు. అండ్ మీ కొన్ని బల్క్ ఆఫ్ ఛానల్స్కి కూడా మీ మీద ఉన్న కేసులు తీసేయడము, లేదంటే మీది కూడా ఎంపానల్ చేయడము, మీకు కూడా కొంచెం ఏదైనా అకామిడేషన్ ఫెసిలిటీ కల్పించడము అనేది చేసేవాళ్ళు, ఈ పార్టీకే మాట్లాడేవాళ్ళు. బట్ ఇటువంటివి ఏవి కూడా వాళ్ళు ఇంకా ఎవరు కూడా మాట్లాడడానికి రాలేదు సార్. ఓవరాల్గా గత ప్రభుత్వ పాలనలో ఇబ్బందులు పడ్డ జర్నలిస్టులు, యూట్యూబ్ ఛానళ్ళు, సోషల్ మీడియా యాక్టివిస్టులు వీళ్ళందరికీ దీనికి సంబంధించినటువంటి సమస్య గతంలో నేను చెప్పినట్టుగా కోదండరామ్ సార్ దృష్టిలో ఉంది. ఆయన ముఖ్యమంత్రితో మాట్లాడతానని కూడా హామీ ఇచ్చిన్నారు. కాబట్టి ఏదైనా దానికి లాజికల్ కంక్లూజన్ వస్తుందో చూద్దాం. మొత్తం మీద యూట్యూబ్ ఛానళ్ళు 32 యూట్యూబ్ ఛానళ్ళు పెడితే మేము 32 మెడికల్ కాలేజీలు కట్టకుండా 32 యూట్యూబ్ ఛానళ్ళు పెడితే మేము గెలిచేసేవాళ్ళం అన్న కేటీఆర్ ప్రకటన మాత్రం ఈ యూట్యూబ్ సర్కిల్స్లో, సోషల్ మీడియా సర్కిల్స్లో, ముఖ్యంగా జర్నలిస్ట్ సర్కిల్స్లో కూడా హాస్యాస్పదంగా తీసుకుంటున్నారు. నేను పలువురు జర్నలిస్ట్ నాయకులతో మాట్లాడినప్పుడు కానీ, జర్నలిస్టులతో మాట్లాడినప్పుడు కానీ నిజమైనటువంటి ప్రభుత్వ పారదర్శకత ఉంటే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి రిపోర్టు చేయడానికి అవకాశం ఇస్తే వాళ్ళు చెప్పింది రాసుకోవటమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలకి తెలుసుకోవడానికి, అభివృద్ధి ప్రభుత్వ విధానాలను తెలుసుకోవడానికి యాక్సెస్ ఇచ్చుంటే అసలు ఇంత దాకా వచ్చేది కాదు అనేది ఒక వాదన ఉంది. అయితే ఇవి ఇట్లా ఉంటే యూట్యూబ్ ఛానళ్ళ మీద వేసేసి తమ ఓటమిని తప్పించేసుకుని తమ ఓటమికి కారణాలని వెతకకుండా కేవలం ఈ ఓటమి ఫేక్ హామీలది, అదే సందర్భంలో వాటి ఫేక్ హామీల్ని గ్లోరిఫై చేసినటువంటి యూట్యూబ్ ఛానల్ ఇది అంటూ కంక్లూడ్ చేయటం మాత్రం ఎక్కడ అంగీకారం అయితే రావట్లేదు. ఇది ప్రధానమైనటువంటి స్రవంతిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ చేసినటువంటి ఖచ్చితమైనటువంటి తప్పుగానే భావించాలి. యూట్యూబ్ ఛానల్ని మేనేజ్మెంట్ని కొనుక్కోవటం లేదా యూట్యూబ్ ఛానళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి తమకు అనుకూలమైన వార్తలు మాత్రమే వచ్చేలాగా చేయటం అనేది చేసినటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా బెడిసి కొట్టిందనే భావించాలి. మొత్తం యూట్యూబ్ ఛానళ్ళకి కానీ, సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ వ్యతిరేక వార్తల్ని ఎంతమంది ఇచ్చారో సానుకూలమైనటువంటి వార్తల్ని కూడా అదే రకమైనటువంటి దాన్ని అంతా మానిటర్ చేయడానికి ఒక డిజిటల్ సెల్ కూడా మెయింటైన్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. అటువంటి వాస్తవాల్ని మర్చిపోయి ఈరోజు జస్ట్ సింపుల్గా ఓటమికి ఒక కారణం చేసేసి చేతులు దులుపుకోవటం సరైనటువంటి పని కాదనేది విస్తృత చర్చనీయాంశంగా ఉంది. ఇది ఈరోజు ఒక ఓటమి 100 తప్పుల్లో ఒక 16వ తప్పు. సవ్య, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా రాజ్ న్యూస్ తరపున నాకు అవకాశం ఇచ్చినందుకు రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ అండ్ మీ అందరికి కూడా ధన్యవాదాలు సార్. ఇది ఒక ఓటమి 100 తప్పుల్లో 16వ తప్పు. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.